హే గైస్, ఎలా ఉన్నారు? ఇరాన్తో యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం 5వ రోజుకి చేరుకుంది. ఈ యుద్ధంలో భాగంగా ఇజ్రాయెల్ 1600 ఎయిర్ మిషన్స్ కండక్ట్ చేసి ఇరాన్ మీద 4000 బాంబ్స్ ని డ్రాప్ చేస్తే అమెరికా ఇరాన్ లో 2000 టార్గెట్స్ ని అటాక్ చేసింది. 2003లో ఇరాక్ మీద యుఎస్ఏ చేసిన అటాక్స్ కంటే ఇవి ఎక్కువ. ఇరాన్ కూడా ఈ రెండు దేశాలకి గట్టిగా సమాధానం ఇస్తూ దాదాపు 500 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇంకా 2000 డ్రోన్స్ ని ఇజ్రాయెల్ ఇంకా యుఎస్ఏ అలైస్ మీదకి వదిలి భారీగా నష్టాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఫోటో చూడండి. యుద్ధం మొదలైనప్పటి నుంచి మార్చి 3 వరకు ఎంతమంది ఈ యుద్ధంలో బలయ్యారో చెప్పే ట్రాకర్ ఇది. మొత్తం 12 దేశాల్లో కలుపుకొని 855 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో అధికంగా ఇరాన్లో 787 మంది చనిపోయారు అండ్ గాయపడిన వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంది. సో ఇప్పటి వరకు యుద్ధంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకి జరుగుతున్న నష్టం ఏంటనేది ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వెరీ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ని వేసేస్తామని ఎలా అయితే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చిందో, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరాన్ అలాంటి వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రతి మూమెంట్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామని, అతను అటెండ్ అయ్యే ప్రతి మీటింగ్ గురించి తమ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని టాప్ ఇరానియన్ కమాండర్ రివీల్ చేశారనమాట. సో ఆలీ ఖమేనీని ఎలా అయితే అంతం చేశారో నెతన్యాహుని కూడా అలాగే అంతం చేయడానికి ఇరాన్ ట్రై చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఇజ్రాయెల్ పిఎంఓని టార్గెట్ చేసి మిసైల్స్ వదిలేమని ఐఆర్జీసీ రివీల్ చేస్తుంది. మొదట ఈ వార్ వచ్చేసి ఇరాన్ ఇంకా యుఎస్ఏ ఇజ్రాయెల్ మధ్యలో మొదలైంది. కానీ గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్ లెబనాన్ సెంటర్ స్టేజ్ ని తీసుకున్నాయి. ఇరాన్ ప్రాక్సీ గ్రూప్ అయిన హెజ్బుల్లా ఆలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన వెంటనే ఇజ్రాయెల్ మీద అటాక్ మొదలు పెట్టింది. దాంతో ఒక పక్కన ఇరాన్తో యుద్ధం చేస్తూనే ఇంకో పక్కన హెజ్బుల్లాకి బేస్ అయిన లెబనాన్ మీద స్ట్రైక్స్ చేయడం మొదలు పెట్టింది ఇజ్రాయెల్. మెయిన్ గా లెబనాన్ లోని బాల్బెక్ సిటీ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది అనమాట. ఈ అటాక్ లో బాల్బెక్ లో ఉన్న మల్టీ స్టోరీ బిల్డింగ్ ఒకటి పడిపోవడంతో కొంతమంది సివిలియన్స్ ఆ కూలిపోయిన బిల్డింగ్ కింద ట్రాప్ అయిపోయారు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద చేస్తున్న ఈ అటాక్స్ ని హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ గవర్నమెంట్ చేస్తున్న దాడులకి ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ చేస్తున్న దాడులకి లెబనాన్ లోని అమాయకుల్ని బలివ్వటం కరెక్ట్ కాదని, ఇంటర్నేషనల్ లా ప్రకారం సివిలియన్స్ ని అటాక్ చేయడం కరెక్ట్ కాదని హ్యూమన్ రైట్స్ వాచ్ పాయింట్అవుట్ చేసింది అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే హెజ్బుల్లా గ్రూప్ తో పాటు ఇరాన్ అఫీషియల్స్ చాలా మంది లెబనాన్ వచ్చి తలదాచుకుంటున్నారు. ప్లస్ లెబనాన్ ఉంది, ఇజ్రాయెల్ పక్కనే అవటంతో లెబనాన్ నుంచి డైరెక్ట్ గా అటాక్స్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ అటాక్స్ లో లెబనాన్ గవర్నమెంట్ పాత్ర ఎంత ఉందో తెలియదు కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎవరు ఏమైనా సరే లెబనాన్ లో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఇంకా ఇరాన్ అఫీషియల్స్ ని వదిలిపెట్టలేదు. లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఇజ్రాయెల్ హజ్మే సిటీలోని ఒక హోటల్ మీద బాంబ్ అటాక్ చేస్తుంది. నార్మల్ గా అయితే ఇలాంటి అటాక్స్ చేసేటప్పుడు ఒక స్లైట్ వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ సివిలియన్స్ ఎవరైనా ఉంటే అక్కడ నుంచి పారిపోయే ఛాన్స్ ఇవ్వడం కోసం ఇలా చేస్తారనమాట. కానీ ఇజ్రాయెల్ ఈ హోటల్ మీద బాంబ్ అటాక్ చేసే ముందు ఎటువంటి వార్నింగ్ ని ఇవ్వలేదు. ఇలా వార్నింగ్ లేకుండా అటాక్ చేయడంతో ఈ అటాక్ ఒక అసాసినేషన్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ఇరాన్ టాప్ అఫీషియల్స్ ప్లస్ హెజ్బుల్లా గ్రూప్ మెంబర్స్ లెబనాన్ లో షెల్టర్స్ తీసుకుంటున్నారని, మేబీ వాళ్ళల్లో ఎవరైనా ఒకరిని అసాసినేట్ చేయడానికి ఇజ్రాయెల్ ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ని ఇప్పుడప్పుడే వదిలిపెట్టలేదు. సదరన్ లెబనాన్ లో ఉన్న 13 విలేజెస్ అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న టౌన్స్ ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ మిలిటరీ ఆర్డర్స్ ని ఇష్యూ చేస్తుంది. ఆర్డర్స్ ఇష్యూ చేయటమే కాదు, లెబనాన్ లోని కొన్ని విలేజెస్ లో అయితే ఫోర్స్ఫుల్ గా ఎవాక్యుయేషన్స్ చేపించి ఆ విలేజెస్ ని బఫర్ జోన్స్ గా ఏర్పాటు చేసుకుంది ఇజ్రాయెల్. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కూడా ఇజ్రాయెల్ బ్యూరెట్ మీద భారీగా అటాక్స్ చేస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇజ్రాయెల్ కొత్త గోల్ ఒకటే, లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లాని తరిమి కొట్టడం లేదా అంతం చేయటం. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ ఈ యుద్ధంలోకి ఎంటర్ అవటం. టెక్నికల్ గా చూసుకుంటే మొదటి నుంచి గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలో పార్ట్ గానే ఉన్నాయి. బికాస్ ఇరాన్ అమెరికాని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ ని అటాక్ చేసింది. అయితే ఈ అటాక్స్ గత కొన్ని గంటల్లో ఎక్కువ అవడంతో గల్ఫ్ కంట్రీస్ రియాక్ట్ అవటం మొదలు పెట్టాయి. ఇరాన్ ఫైర్ చేసిన 70 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇంకా 59 డ్రోన్స్ ని బహ్రెయిన్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అనమాట. సౌదీ అరేబియా అయితే తమ టెరిటరీలోకి వచ్చిన 8 ఇరానియన్ డ్రోన్స్ ని షూట్ చేస్తుంది. ఖతర్ ఎయిర్ డిఫెన్సెస్ ఇరాన్ కి చెందిన 2 Su-24 ఫైటర్ జెట్స్ ని షూట్ చేస్తుంది అనమాట. ఇక
ఇకపోతే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది మాత్రం యూఏఈకి. ఇరాన్ యూఏఈని ఎక్కువ అటాక్ చేస్తుంది. బట్ యూఏఈ కూడా ఇరాన్ డ్రోన్స్ ఇంకా మిసైల్స్ని మ్యాక్సిమం ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ అన్ని ఇరాన్ చేసే అటాక్స్ని అడ్డుకోవడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయ్యాయి. అయితే జస్ట్ మిలిటరీ యాక్షన్లోనే కాదు, డిప్లొమాటిక్గా కూడా గల్ఫ్ కంట్రీస్ ఇరాన్కి కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాయి. దీనిలో భాగంగానే యూఏఈ టెహరాన్లో ఉన్న తమ ఎంబసీని క్లోజ్ చేసి అక్కడ ఉన్న డిప్లొమాట్స్ అందరినీ తిరిగి రప్పించింది. సౌదీ అరేబియా, ఖతర్ కూడా ఇదే ఫాలో అయ్యాయి. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎంత అటాక్ చేస్తున్నా గల్ఫ్ కంట్రీస్ అన్ని ఇరాన్ మీద డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్తో అఫెన్సివ్ ఆపరేషన్స్ చేయటం అనేది ప్రస్తుతానికి యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ చూసుకోవటం బెస్ట్. కానీ ఇది ఎక్కువ కాలం సాగితే గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ అవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇరాన్ ఫైర్ చేసే నాన్ స్టాప్ మిసైల్స్ ఇంకా డ్రోన్స్ని అదే పనిగా అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గల్ఫ్ కంట్రీస్ దగ్గర లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గల్ఫ్ కంట్రీస్ తాము ఎన్నో సంవత్సరాల నుంచి బిల్డ్ చేసిన డిఫెన్స్ మిసైల్స్లో చాలా వరకు ఈ 4 డేస్లోనే యూజ్ చేశాయంట. పోనీ అమెరికా ఏమైనా హెల్ప్ చేస్తుందా అంటే చేయట్లేదు. ట్రంప్ ఇప్పుడు కొత్త చిక్కులో పడ్డాడు. దాని గురించి వీడియోలో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లేటెస్ట్ అప్డేట్స్, ఫేక్ ఇన్ఫో లేకుండా క్లియర్గా అర్థమయ్యేలాగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. సో గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్న ఇంకో ఆప్షన్ రిస్క్ చేసి డైరెక్ట్ వార్లోకి ఎంటర్ అయిపోయి ఇరాన్ మీద అటాక్ చేయడం. ఇప్పటికే గల్ఫ్ కంట్రీస్ అన్ని తమ మిలిటరీస్ని హై అలర్ట్లో పెట్టాయి. సో వార్లో జాయిన్ అవడానికి పెద్దగా టైం పడదు. గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉన్న థర్డ్ ఆప్షన్ వచ్చేసి పీస్ డీల్. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇరాన్ ప్లాన్ కూడా ఇదే. గల్ఫ్ కంట్రీస్ని అటాక్ చేస్తే వాళ్ళు వెళ్ళి పీస్ డీల్ చేసుకోమని ట్రంప్ మీద ప్రెషర్ పెడతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. పీస్ డీల్కి ట్రంప్ని ఒప్పించడానికి యూఏఈ ఇంకా ఖతర్ ట్రై చేస్తున్నాయి అనమాట. యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ ఇరాన్కి కూడా ఈ థర్డ్ ఆప్షన్ బెస్ట్. అఫ్ కోర్స్ ట్రంప్తో డైరెక్ట్గా నెగోషియేషన్స్ చేసే సమస్య లేదని ఇరాన్ చెప్పేసింది కూడా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు కూడా యుద్ధం ఆగిపోవటమే కావాలి. అండ్ ఇరాన్ అఫీషియల్ అబ్దుల్ మజీద్ కూడా ఇదే చెప్పాడు, నెగోషియేషన్స్కి మేము రెడీ, కాకపోతే అది డిగ్నిటీగా ఉండాలి కానీ డిక్టేటింగ్ లాగా ఉండకూడదు అని చెప్పాడు. We are ready for negotiating, but the negotiating should be with the dignity, not dictating something against Iran. డిక్టేట్ చేసే పని అయితే మేము నెగోషియేషన్స్కి రాము అని కూడా చెప్పేశారు అనమాట. ఇంకా అమెరికా విషయానికి వస్తే అటాకింగ్ ఫ్రంట్ని ఇజ్రాయెల్కి ఇచ్చి పొలిటికల్ డీలింగ్స్ని అమెరికా హ్యాండిల్ చేస్తుంది. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ వార్కి ఎండ్ పాయింట్ని ఆలోచించలేదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ట్రంప్ డైరెక్ట్గా ముందుంది ముసళ్ళ పండుగ అని ఇరాన్కి వార్నింగ్ ఇచ్చాడు. హైలైట్ ఏంటంటే ట్రంప్ ప్రైమరీ గోల్ ఇరాన్లో రెజిమ్ చేంజ్ అని అందరికీ తెలుసు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ మీద అటాక్ చేయడానికి మెయిన్ కారణం ఇరాన్ ఫస్ట్ అటాక్కి ప్రిపేర్ అవుతుంది అని ట్రంప్ కనిపించిందంట. అంటే ఈయనకి అనిపిస్తే అటాక్లు చేసేసి ప్రపంచం మొత్తాన్ని నిద్రపోనకుండా చేస్తాడు. ఇంకో హైలైట్ ఏంటంటే యుద్ధం పతాక స్థాయిలో ఉన్న టైంలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మైండ్ పోయే విషయం బయట పెట్టాడు. అసలు అమెరికా యుద్ధానికి దిగడానికి మెయిన్ కారణం ఇజ్రాయిల్ అని, ఇజ్రాయిల్ ఫోర్స్ చేయటం వల్లనే అమెరికా యుద్ధం చేయడానికి ఒప్పుకుందని మార్కో రూబియో అన్నాడు అనమాట. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే ఈ స్టేట్మెంట్ ఇంపాక్ట్ ట్రంప్ మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అవడానికి కారణం అతను జనాల్లోకి తీసుకువెళ్ళిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా పాలసీ. కానీ ఈ పాలసీని పక్కన పెట్టి ఇజ్రాయెల్ కోసం యుద్ధానికి దిగి యూఎస్కి ఎంతో నష్టం తీసుకొని రావడంతో పాటు అమెరికన్ సోల్జర్స్ చనిపోవడానికి కారణమయ్యాడు ట్రంప్. సో మాగా సపోర్టర్స్ ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోరు. అఫ్ కోర్స్ రూబియో చేసిన ఈ కామెంట్స్ని ట్రంప్ కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఇజ్రాయెల్ నా హ్యాండ్ ఫోర్స్ చేయటం కాదు, నేనే ఇజ్రాయెల్ హ్యాండ్ని ఫోర్స్ చేసి యుద్ధానికి తీసుకువెళ్ళాను అని ఒక చక్కటి కవర్ డ్రైవ్ చేశాడు అనమాట. బట్ నాకు తెలిసి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది. ఉన్నవి సరిపోవన్నట్లు ట్రంప్ ఇప్పుడు స్పెయిన్తో వివాదంలోకి దిగుతున్నాడు. అసలు ట్రంప్ అతని గురించి అతను ఏమనుకుంటాడో అర్థం కాదు. ఒక పక్కన దుబాయ్లో ఉన్న యుఎస్ కన్సల్టెంట్ మీద అటాక్ జరిగింది, అబుదాబిలో ఉన్న యుఎస్ ఎంబసీ మీద కూడా అటాక్ జరిగింది. కానీ ఇవేం పట్టించుకోకుండా స్పెయిన్తో కాంట్రవర్సీలోకి దిగాడు. ఈ కాంట్రవర్సీ ఎందుకో తెలుసా? స్పెయిన్ ఇంకా యుఎస్ జాయింట్గా మెయింటైన్ చేసే మిలిటరీ బేస్ ఒకటి స్పెయిన్లో ఉంది. ఇది జాయింట్ బేస్ అయినా కానీ స్పెయిన్లో ఉంది కాబట్టి ఎక్కువ శాతం కంట్రోల్ స్పెయిన్కి ఉంటుంది. సో ఇరాన్ మీద అటాక్స్ చేయడానికి ఈ బేస్ని వాడుకుంటామని ట్రంప్ స్పెయిన్ గవర్నమెంట్ని అడిగాడు. కానీ స్పెయిన్ గవర్నమెంట్ దీనికి ఒప్పుకోలేదు. అంతేకాదు స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్న అటాక్ స్టార్టింగ్ లోనే ఖండించాడు. సో ఇప్పుడు స్పెయిన్ మిలిటరీ బేస్ యూసేజ్ కి ఒప్పుకోలేదని స్పెయిన్ తో ఉన్న బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ రద్దు చేస్తారని బెదిరిస్తున్నాడు. అయితే స్పానిష్ గవర్నమెంట్ మాత్రం ట్రంప్ బెదిరింపులకి లొంగేలా లేదు. ఒకవేళ ట్రేడ్ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసినా ఆ ఇంపాక్ట్ ని ఎలా తట్టుకోవాలో మాకు తెలుసని స్పెయిన్ ట్రంప్ వార్నింగ్స్ ని కొట్టిపడేసింది. ఇంకా ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ లో లీడర్షిప్ క్రైసిస్ ఒక కొలిక్కి వచ్చినట్లుగా
కనిపిస్తుంది. నిన్నటిదాకా సుప్రీం లీడర్ కోసం మ్యూజికల్ చైర్స్ ఆడిన ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్ని ఫిక్స్ చేసింది అనే రిపోర్ట్స్ వస్తున్నాయి. దానికంటే ముందు చనిపోయిన ఆలీ ఖమేనీకి 3 రోజుల పాటు ఫ్యూనరల్ జరపాలని ఇరాన్ డిసైడ్ అయిందనమాట. అంతేకాదు యుఎస్ ఇజ్రాయెల్ చేసిన స్కూల్ అటాక్లో చనిపోయిన 165 మందికి కూడా ఇరాన్ మాస్ ఫ్యూనరల్ని ఏర్పాటు చేసింది. ఈ 168 మందిలో 80 మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ సుప్రీం లీడర్ విషయానికి వస్తే ఆలీ ఖమేనీ కొడుకైన ముజ్తబా ఖమేనీని ఇరానియన్ కౌన్సిల్ ఎన్నుకున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇరాన్లో జనరేషనల్ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. కానీ ఆలీ ఖమేనీకి లాయల్ గా ఉండే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రెషర్ చేయడంతో ఇరానియన్ కౌన్సిల్ ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఇరాన్ స్టేట్ మీడియా న్యూ సుప్రీం లీడర్ అపాయింట్ అయినట్లు క్రెడిబుల్ న్యూస్ అయితే రిలీజ్ చేయలేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చింది. ఆలీ ఖమేనీని చంపడం కోసం ట్రాఫిక్ క్యామ్స్ హ్యాక్ చేసి అతను ఎక్కడ ఉన్నాడో వెతికి మరీ స్ట్రైక్ చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఖమేనీ ప్లేస్లోకి ఎవరు వచ్చినా వాళ్ళని కూడా ఖచ్చితంగా అంతం చేసి తీరుతామని మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాత్రం ఈ వార్నింగ్స్ని ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ని ఐఆర్జీసీ కంప్లీట్గా తమ కంట్రోల్లోకి తీసుకుంది. అండ్ ఇటు నుంచి ఏ షిప్ పాస్ అయినా డ్రోన్స్ ఇంకా మిసైల్స్తో అటాక్ జరిగే ఛాన్స్ ఉందని ఐఆర్జీసీ వార్నింగ్ చేసింది అనమాట. ఆల్రెడీ అక్కడ 37 ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్ అండ్ 1109 మంది సైలర్స్, ఇండియన్ సైలర్స్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్లో చిక్కుకుపోయారు అనమాట. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇటు నుండి వెళ్లే షిప్స్కి సెక్యూరిటీగా నేవీ ఎస్కార్ట్ ట్యాంకర్స్ని పంపిస్తాం అని అంటున్నాడు. అయితే ట్రంప్ మాటలని నమ్మి ఏ షిప్ కూడా అక్కడి నుండి పాస్ అయ్యే రిస్క్ చేయట్లేదు అనమాట. సో ఈ రూట్ ఐఆర్జీసీ చేతుల్లో ఉండటం వల్ల ఒక్క దేశం కాదు, దాదాపు అన్ని దేశాలకి నష్టం జరుగుతుంది. ఎందుకో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రపంచ దేశాలకి ట్రాన్స్పోర్ట్ అయ్యే ఆయిల్లో 5th పార్ట్ ఈ రూట్ నుంచి పాస్ అవుతుంది. ఈ రూట్ నుంచి వచ్చే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద చైనా 38% డిపెండ్ అయితే మన ఇండియా 19% డిపెండ్ అయి ఉంది. ఆయిల్ పక్కన పెడితే ఇతర దేశాల నుంచి వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లో సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి అయోమయంగా ఉంది. ఇండియా, చైనా తమ సిటిజన్స్ని ఎలాగోలాగా సేఫ్గా తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మన గవర్నమెంట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇరాన్ చేసిన 2 డిఫరెంట్ అటాక్స్లో 3 ఇండియన్స్ చనిపోయారు. ఒమన్ కోస్ట్లో మర్చెంట్ షిప్స్లో 3 ఇండియన్స్ ఇరాన్ చేసిన డ్రోన్ అటాక్స్కి బలైపోయారు అనమాట. నాకు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, ఈ యుద్ధం ఆపితే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఆపాలి, ఇరాన్ మాత్రం ఆగదు. అట్లీస్ట్ వాళ్ళ వెపన్ స్టోరేజ్ మాత్రం ఫినిష్ అవ్వదు. అంటే వార్ స్టార్టింగ్లో అనుకున్నాం కదా, యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ మిలిటరీ ముందు, వెపన్స్ ముందు ఇరాన్ ఏం పనికొస్తుంది అని. ఇన్ఫాక్ట్ నిన్న ఇరాన్లోని మెహరాబాద్ ఎయిర్పోర్ట్లో పార్క్ చేసిన ప్యాసింజర్ ప్లేన్ మీద అటాక్ జరిగింది. అది చూసినప్పుడు ఇరాన్ పని అయిపోయింది, అటు దేశం నాశనం అవుతుంది, ఇటు మిసైల్స్ డ్రోన్స్తో పాటు ప్యాసింజర్ ప్లేన్ కూడా పోగొట్టుకుని ఇరాన్ ఎకానమీ కూడా దెబ్బతింటుందని. కానీ అదంతా వట్టిదే. ఇక్కడ ఇరాన్ కంటే అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కువగా నష్టపోతున్నాయి. ఎలాగో చెప్తాను చూడండి. అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వదిలే మిసైల్స్ ఒక్కొక్కటి దాదాపు $4 మిలియన్. కానీ ఇరాన్ వదిలే షాహిద్ 136 డ్రోన్స్ కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ $20,000. అంటే 200:1 కాస్ట్ గ్యాప్ ఉందన్నమాట. ఇరాన్ వదిలే 10 డ్రోన్స్లో 7 డ్రోన్స్ని యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేస్తాయి. ఒక 3 డ్రోన్స్ అటాక్ చేస్తున్నాయి. కానీ ఆ ఇంటర్సెప్ట్ చేసే 7 డ్రోన్స్ వల్ల అటు అమెరికాకి ఇంకా ఇజ్రాయెల్కి ఫైనాన్షియల్గా భారీగా నష్టం కలుగుతుంది. ప్లస్ ఇరాన్ తమ దగ్గర ఉన్న హెవీ బ్యాలిస్టిక్ మిసైల్స్ని పూర్తిగా బయటకు తీయలేదు అని ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. ఇక్కడ ఇరాన్ ఫాలో అవుతున్న టాక్టిక్ ఏంటో తెలుసా? ఎవరు ఎక్కువగా స్ట్రైక్ చేస్తున్నారు కాదు, ఎవరు ఎక్కువ కాలం పాటు స్ట్రైక్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇరాన్ ఇదే ఫాలో అవుతుంది. సో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించట్లేదు. నెక్స్ట్ అప్డేట్స్ రేపు పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలి తెలుసు కదా, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.